నమస్కారం టీజీఎన్ న్యూస్ కి స్వాగతం. సంగారెడ్డి జిల్లా బీరంగూడలో ఐలాపూర్ రాజగోపాల్ నగర్ అసోసియేషన్ కార్యాలయం ప్రారంభమైంది. 1982 నుంచి 84 మధ్య కాలంలో ఐలాపూర్ ప్రాంతంలో ప్లాంట్స్ యజమానుల సమస్యల పరిష్కారం కోసం ఈ కార్యాలయాన్ని ఏర్పాటు చేసినట్లు అసోసియేషన్ సభ్యులు తెలిపారు. 4 దశాబ్దాలుగా కోర్టు కేసులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న బాధితులకు ఈ కార్యాలయం అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లా బీరంగూడలో ఐలాపూర్ రాజగోపాల్ నగర్ అసోసియేషన్ కార్యాలయాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ 1982 నుంచి 84 మధ్య కాలంలో ఐలాపూర్ పరిధిలో సుమారు 495 ఎకరాల భూమిని కొనుగోలు చేసిన 3,000 మందికి పైగా ఫ్లాట్ యజమానులు ప్రస్తుతం వివిధ న్యాయపరమైన సమస్యలను ఎదుర్కొంటున్నారని తెలిపారు. గత 40 ఏళ్లుగా కోర్టు కేసులు కొనసాగుతుండటంతో బాధితులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ప్రస్తుతం ఈ భూములు స్టేటస్ కో పరిధిలో ఉన్నాయని వివరించారు. ఫ్లాట్ యజమానులందరికీ సమాచారం, న్యాయ సహాయం, అసోసియేషన్ కార్యకలాపాలు ఒకే వేదికపై అందుబాటులో ఉండేందుకు ఈ కార్యాలయాన్ని ఏర్పాటు చేసినట్టు తెలిపారు. భూములకు సంబంధించిన సమస్యల పరిష్కారం కోసం బాధితులందరూ ఐక్యంగా ముందుకు రావాలని, అసోసియేషన్ ద్వారా న్యాయ పోరాటాన్ని మరింత బలోపేతం చేస్తామని సభ్యులు వెల్లడించారు. అసోసియేషన్ మెంబర్స్ ఇక్కడ మాది హైదరాబాద్లో ఉండేది గతంలో ఆఫీసు, దాని బ్రాంచ్గా ఈరోజు ఇక్కడ విరంగూడలో ఓపెన్ చేయడం జరుగుతుంది. మేము ఇక్కడ ఎందుకు ఓపెన్ చేసినామంటే ఇక్కడ మాకు గతంలో 82 నుంచి 88లోనే మాకు అందరికీ 3,000 మందికి రిజిస్ట్రేషన్స్ జరిగినాయి. ఇక్కడ పాత అంటే ఓల్డ్ రిజిస్ట్రేషన్ హోల్డర్స్గా మేము ఇక్కడ ఐలాపూర్లో ల్యాండ్ హోల్డర్స్గా మేము ఎప్పటి నుంచో 40 ఏళ్ళ నుంచి కోర్టులో కేసులు కొట్లాడుతున్నాము. మా ఫాదర్ కూడా చనిపోయాడు, దాని తర్వాత నేను వచ్చాను. ఇట్లా చాలామంది ఇక్కడ ఏజ్డ్ వాళ్ళు ఉన్నారు. ఆ 20 సంవత్సరాల ముందు మా పేరెంట్స్ కొన్నారు, సేల్ డీడ్స్ రిజిస్టర్డ్ జరిగింది. 6 నుంచి కోర్టులో ఉంది, కేసు నడుస్తుంది. కోర్టులో ఏమనుంది, అంతిమ భూములు అనేది ఎప్పుడు వచ్చింది మీరు చెప్పండి. నేను చెప్తానండి. 2005లో అసైన్ భూమి వచ్చింది. మేము కొన్నది 1984లో. 2005లో ఒక జేసీ గారు ఇది అసైన్ భూమి అని వేసింది. దాని మీద కూడా జస్టిస్ రోహిణి ఆర్డర్ కొట్టేసింది, ఇది అసైన్ భూమి కాదు, ఇది పట్టా ల్యాండ్ అని క్లియర్గా ఇచ్చింది. ఆ ఆర్డర్ ఇప్పటి వరకు అమలు కాలేదు, అంతే స్టేటస్ కోలో ఉంది. దాని మీద మళ్ళీ అప్పీల్ వచ్చింది. ఈ సంస్థ పట్టేదారులు హకీం ముస్తఫా హుసేన్ ఉన్నారో వాళ్ళ లీగల్ ఎయిడ్ దగ్గర నుంచి క్లియర్ టైటిల్ తోటి ఎవరు జీపీఏ హోల్డర్స్ ద్వారా మేము ఈ లేఅవుట్ నిర్మించబడి పట్టేదారుల ద్వారా నిర్మించబడి మేము కొనడం జరిగింది. అంటే 82 to 87 అది ఎప్పుడు 2009లో ఆయనకి వచ్చినట్టు డాక్యుమెంట్ క్రియేట్ చేసి ఇచ్చిండు. మా దగ్గర ఉంటుంది కేసు. ఇప్పుడు ఆయన కూడా మీ దాంట్లోకి వచ్చిండు. ఆయన రిజిస్టర్డ్ కాదు, అన్రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ఒకటి చేసి నాది అని చెప్పి నాకు పట్టేదారులే అమ్మిరు అని చెప్పి ఆయన కోర్టులో చేసాడు. మాది వాళ్ళ ఫాదరే ఎవరైతే హకీం ముస్తఫా దగ్గర నుంచి కాంప్రమైజ్ డీడ్ జరిగి కొంచెం విలేజర్స్కి ఇచ్చినాము. అఫీషియల్గా కోర్టు ద్వారానే విలేజర్స్కి కాంప్రమైజ్ డీడ్ జరిగింది. దాంట్లో భాగంగా వాళ్ళ ఫాదర్ ఎంఏ షరీఫ్కి కూడా కొంచెం ల్యాండ్ వచ్చింది. ఆ ల్యాండ్ ఏదైతే ఉందో మాకు సేల్ డీడ్స్ చేసేసి రిజిస్టర్డ్ అయినాయి. ఆ రిజిస్టర్డ్ అయిన సేల్ డీడ్స్ మీద ఆయన ఫామ్ హౌస్ ఉంది. ఇప్పుడు ఇంతమంది ప్లాట్ ఓనర్స్ సేల్. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో మృగశిర కార్తె ప్రారంభ సందర్భంగా చేపల మార్కెట్ కొనుగోలుదారులతో కిటకిటలాడింది. మృగశిర కార్తెన చేపలు తినాలి అనేది ముఖ్యమైన సంప్రదాయం. ఈరోజు చేపలు తింటే ఏడాది పొడవునా రోగాలు రావని ప్రజల నమ్మకం. వాతావరణ మార్పు వల్ల వచ్చే జలుబు, దగ్గు, జ్వరం వంటి రోగాలను తట్టుకునే శక్తి చేపల్లో ఉండే ఒమేగా ఫ్యాట్ యాసిడ్స్, ప్రోటీన్ల వల్ల వస్తుందని ఆయుర్వేదం చెబుతోంది. ఈ కార్తెలో ఇంగువ, బెల్లం కలిపిన నీటిని తాగడం, నువ్వులు, బెల్లం తినడం ఆనవాయితీ. ఇది వర్షాకాలంలో వచ్చే కడుపు నొప్పి, అజీర్ణం తగ్గిస్తుందని పెద్దలు చెప్తున్నారు. ఇంగువ, బెల్లం, చింతపండుతో చారు కాచుకుని తాగితే వానాకాలం రోగాలు దరిచేరవని అంటున్నారు. మృగశిర రోజు చేపల కూర తప్పనిసరి. మార్కెట్లో కొర్రమట్ట, బొచ్చె, బంగారు తెగ చేపలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. తినాల్సినవి చేపల కూర, ఇంగువ, బెల్లం పానకం, నువ్వుల ఉండలు, మామిడి పండు అని స్థానికులు తెలిపారు. అదేవిధంగా రైతులు ఈ రోజు నుంచి పొలం పనులు ప్రారంభిస్తారు. ఎద్దులకు, నాగలికి పూజ చేసి వ్యవసాయ పనులకు శ్రీకారం చుడతారు. ఎండలు తగ్గి వర్షాలు మొదలవుతాయి. భూమి చల్లబడుతుంది, చెట్లు చిగురిస్తాయి. తొలకరి జల్లులకు నెమళ్లు పురివిప్పి నాట్యం చేస్తాయి. అందుకే దీన్ని మృగశిర నాట్యం అంటారు. సంక్షిప్తంగా మృగశిర కార్తె అంటే రైతుకు పండగ, ఆరోగ్యానికి రక్షణ, ప్రకృతికి కొత్త అందం. అందుకే మృగశిర ఒక గొప్పతనమని ప్రజలు అంటున్నారు. సూపరు వార్త కూడా అయిపోయింది పట్టు మనకు. ఏ గుంజో
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గానికి చెందిన భవన నిర్మాణ కార్మికులు గత వారం రోజులుగా ఇస్నాపూర్లోని తమ యూనియన్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గత నెలలో సెంట్రింగ్ కార్మికులు చేపట్టిన నిరసనలో భవన నిర్మాణ కార్మికులను పక్కన పెట్టి తమ డిమాండ్లను ఏకపక్షంగా సాధించుకున్నారని కార్మికులు ఆరోపించారు. 44 రకాల వృత్తుల కార్మిక సంఘానికి అధ్యక్షుడిగా చిన్నారావు కొనసాగుతున్నప్పటికీ భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పట్టించుకోలేదని వారు పేర్కొన్నారు. స్క్వేర్ ఫీట్ కు ప్రస్తుతం ఉన్న 300 వేతనాన్ని 450కి పెంచాలని డిమాండ్ చేస్తూ గత వారం రోజులుగా నిరసనలు కొనసాగిస్తున్నామని యూనియన్ జనరల్ సెక్రటరీ యాదగిరి తెలిపారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి భవన నిర్మాణ కార్మికుల నిరసన కార్యక్రమంలో పాల్గొనేందుకు ఇస్నాపూర్ నుంచి పటాన్చెరు నియోజకవర్గ కార్మికులు పెద్ద సంఖ్యలో బయలుదేరి వెళ్లారు. ఈరోజు ఇస్నాపూర్ మున్సిపాలిటీలో భవన కార్మికుల సమ్మె జరుగుతుంది. దాని పరంగా వాళ్ళకు మద్దతు తెలపడానికి నేను ఇక్కడికి వచ్చాను. అయితే ఈ వేదిక మీద ఉన్నటువంటి రాష్ట్ర నాయకులు, విలేజ్ నాయకులు, మేస్త్రీలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కరిస్తూ మీడియా మిత్రులకు కూడా నమస్కారం చేస్తున్నాను. అయితే సెంట్రింగ్ కార్మికులు, సెంట్రింగ్ మేస్త్రీలు పెట్టినటువంటి డిమాండ్ వల్ల మిగతా భవన కార్మికులకి వీళ్ళకి ఇబ్బంది కలుగుతుంది. వాళ్ళు అడిగిన డిమాండ్స్ ఎంతవరకు అయితే ఉందో అంతవరకు చేస్తే వీళ్ళు కూడా నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వానికి ఇప్పుడు ఐలాండ్ చేస్తున్నటువంటి ధర్నాలో వీళ్ళు కూడా మద్దతు ఇస్తుపోయేది ఏంటంటే 450 స్క్వేర్ ఫీట్ చేస్తే మేము కూడా సెంట్రింగ్ వాళ్ళకి మేము ఒక 51 రూపాయలు పెంచుతామని మన మేస్త్రీలందరూ కంఠాపదంగా చెప్తున్నారు. మళ్ళీ దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ విషయం తొందరగా పరిష్కరిస్తే ఈ ధర్నాలు జరగకుండా ఉంటాయి, ఇవన్నీ మీటింగ్లు జరగకుండా ఉంటాయి. నిర్మాణాలు ఇప్పుడు ఎండాకాలం కాబట్టి నిర్మాణాలు, కన్స్ట్రక్షన్లు చాలా ఎక్కువ జరుగుతూ ఉన్నాయి. ఈ ఇబ్బందికి వెళ్ళి ఎక్కడెక్కడ ఆగిపోవడం జరిగింది. కాబట్టి ప్రభుత్వం కూడా ఈ మీటింగు మన మహాధర్నా చేయడానికి కారణం, పోయిన అమావాస్య రోజు నుంచి మన సెంట్రింగ్ వాళ్ళందరూ మనకి తెలవకుండా, మన సంప్రదింపులు లేకుండా వాళ్ళ సెంట్రింగ్ రేట్ని అమాంతం 31 రూపాయల నుంచి 51 రూపాయలు పెంచేశారు. దానివలన మన మేస్త్రులందరికీ, మన ఇళ్ళ గల్లోళ్ళకి, బిల్డర్లకి అందరికి కూడా ఇబ్బందికరంగా మారింది. దానివల్ల మేము అందరం కలిసి సెంట్రింగ్ వాళ్ళని పిలిచి రిక్వెస్ట్ చేసాం, బాబు ఇది మంచి పద్ధతి కాదు, మీరు ఒకటేసారి ఇంతగానం రేటు పెంచితే అందరం కూడా సఫర్ అవుతాం, పనులు నడవు, అందరికీ ఇబ్బంది పడతారు. కాబట్టి దీన్ని చూసి కొద్దిగా నిదానంగా కొద్దిగా స్టెప్ బై స్టెప్ పెంచుకోండి అని చెప్పాం. దానికి వాళ్ళు ససేమిరా అన్నారు. కాబట్టి ఇది కూడా ఏమైందంటే వాళ్ళ రాష్ట్ర తరఫు నుంచి మొత్తం హైదరాబాద్లో మొత్తం మీద ఒక పెద్ద మీటింగ్ లాగా పెట్టుకున్న వాళ్ళు ఒక 15 రోజులు ధర్నా చేసి కొన్ని పదాలను కూడా చిన్న వాట్సాప్లోనో, ఇన్స్టాగ్రామ్లోనో ఇలాగ పెట్టేసి 100 రూపాయలు పెట్టి గుణదారం టాపీ తీసుకొచ్చుకొని మా మీద మీరు పెత్తనం చెలాయిస్తున్నారు అనే సూటిపోటి మాటలతోటి మాకు ఇబ్బందికరంగా మాట్లాడారు. దీనివలన మన తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద మేస్త్రులందరూ వాళ్ళకి కొద్దిగా ఈరోజు తెలంగాణ భవన మరియు ఇతర నిర్మాణ రంగాల కార్మికుల ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ బంధువు గల కారణం మరి ఎందుకు చేయాల్సి వచ్చింది? మరి సెంట్రింగ్ వాళ్ళు గతంలో 16వ తారీఖు నుంచి బంధు పిలిపించారు. మరి ఆ రోజు ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేస్తూ కొంతమంది వ్యక్తులు, పెయిడ్ ఆర్టిస్టులు సెంట్రింగ్ మేస్త్రి హటావ్, సెంట్రింగ్ బచావ్ అని ఒక నినాదం చేయడం, ఆ తర్వాత మేస్త్రీలు అనేవాళ్ళు, బ్రోకర్లు ఒక దుష్కారంగా మాట్లాడడం జరిగింది. చాలా ఇన్సల్ట్గా ఫీల్ అయ్యారు మా భవన నిర్మాణ కార్మికులు. మరి వాళ్ళు కూడా మా చిన్నారావు గారు 44 రకాల వృత్తుల వాళ్లకు ఒక ఆర్గనైజేషన్, ఒక యూనియన్ తయారు చేసి పెట్టిండు. మరి దాంట్లో భాగమే ఈ సెంట్రింగ్ వాళ్ళు కూడా. మరి మేము ఎప్పుడూ కలిసిమెలిసి జీవించే వాళ్ళం, ఒక సహకారం ఒకరిని తీసుకొని బతికే వాళ్ళం. మరి అదేవిధంగా మరి వాళ్ళు సెంట్రింగ్ హటావ్, మేస్త్రి బచావ్ అనే నినాదం సరైనది కాదు. మరి మేస్త్రీలను కూడా బ్రోకర్లు అని చెప్పడం సరైనది కాదు. మరి కొంతమంది పేడ్ ఆర్టిస్టులు వాళ్ళు వచ్చి ఆ ఇంజనీర్ వాళ్ళకు, మేస్త్రీలకు సంబంధాలు ఉంటాయి హైదరాబాద్లో. మరి వాళ్ళకు ఇంజనీర్ కానీ అక్కడ ఉన్న బిల్డర్స్తో సంబంధాలు ఉంటాయి, వాళ్ళకి దగ్గర సంబంధాలు ఇంజనీర్తో ఉంటాయి. అక్కడ ఉన్న పిల్లర్ కానీ, బీములు కానీ దోబైదో ఉంటుంది. ఈ విలేజ్ వరకు వస్తే, స్లమ్ ఏరియాలకు వస్తే అట్లా ఉండదు. మరి
ఇక్కడేమో విలేజ్ల పరంగా చూస్తే అర్బన్ ఏరియాలో చూస్తే మేస్త్రీలకు సెంట్రీలకు చాలా అవినాభావ సంబంధం ఉంటుంది. మరి దీన్ని అందరూ ఖండిస్తూ ఆ విషయంలో బాధపడుతూ మేస్త్రి హటావ్ సెంట్రింగ్ బచావ్ అనే నినాదానికి అందరూ బాధపడుతూ ఈ ధర్నాని గత 5 రోజులుగా దిగ్విజయం చేయడం జరిగింది. మరి దానికి ఆ మాట విన్న వెంటనే తాపీ మేస్త్రీల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర తాపీ మేస్త్రీల ఆత్మగౌరవ సభ ఆధ్వర్యంలో సోమవారం చెలో గాంధీ పార్క్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం బొంతపల్లి గ్రామం నుంచి శ్రీ మణికంఠ తాపీ మేస్త్రీల వర్కర్స్ యూనియన్ తాపీ మేస్త్రీలు నిర్మాణ కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ తాపీ మేస్త్రీలు నిర్మాణ కార్మికులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకే చెలో గాంధీ పార్క్ కార్యక్రమం చేపట్టినట్టు తెలిపారు. కార్మిక సంక్షేమ బోర్డును బలోపేతం చేయడంతో పాటు నిర్మాణ కార్మికులకు సంక్షేమ పథకాలు, బీమా, పెన్షన్, ఆరోగ్య భద్రత వంటి సౌకర్యాలను సమర్థవంతంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ నినాదాలు చేశారు. తాపీ మేస్త్రీల హక్కుల సాధన కోసం అందరూ ఐక్యంగా పోరాడాలని యూనియన్ నాయకులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షుడు నారాయణ, శ్రీనివాసులు, గోవింద్, కుమార్, ఢిల్లీ కోటేశ్వరరావు, కోటయ్య, లక్ష్మణరావు, శేషగిరి, తాపీ మేస్త్రీలు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు. మణికంఠ తాపీ మేము ఇంద్రా పార్క్ పోతానికి కారణం ఏంటంటే ప్రతి ఒక్క సెంట్రింగ్ వల్ల రేట్లు ఎక్కువ పెట్టుకున్నారు. అట్లనే మాకు కూడా మా లేబర్ కూడా కష్టం అనేది తెలియాల్సి చేస్తున్నాం కాబట్టి రైతుల పొగలు మేము చేస్తున్నాము. మాది చిన్న ఇష్యూ ఏం జరిగిందంటే తాపీ మేస్తులు ఏమో ఇక్కడి నుంచి వచ్చారు, ఇక్కడ ఏం చేస్తున్నారు అన్నమాట ఒక చిన్న ట్రాఫిక్ వెళ్ళింది. ఆ ట్రాఫిక్ గురించి మేము కూడా ఇవాళ రోడ్డు రవాణా చేస్తా మేము కూడా ఇంద్రా పార్క్కి అందరితో పాటు మేము కూడా బయలుదేరడం జరుగుతుంది. ఇప్పుడున్న ప్రాబ్లం ఏంటంటే తాపీ మేస్తులు అనేది ఒక్కొక్కరు కూడా పొద్దున 6 గంటల నుంచి రాత్రి 7 గంటల దాకా మేము కూడా కష్టం చేస్తున్నాము. మేము లక్షలు పెట్టి జీతకాలు తీసుకుంటున్నాము. మా కష్టానికి విలువ అనేది గుర్తిస్తలేదు. మా కష్టం విలువ అనేది తెలియాల కోసం ఈరోజు మేము రోడ్డు రవాణా చేస్తాము. ఇంకొకటి ఏమైందంటే మాది ఇందిరా పార్క్ కాడ పెట్టిన మీటింగు మా టాపీ మేస్త్రుల గురించి పెట్టారు ప్రత్యేకంగా. ఈ టాపీ మేస్త్రుల గురించి దేని గురించి పెట్టారంటే ప్రతి దానికి మేము పొద్దున 6 గంటలు వేస్తే పొద్దుమికి దాకా కష్టం చేసేవాళ్ళమే. మా కష్టానికి విలువ అనేది గుర్తించమని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ వైద్య రంగాన్ని బలోపేతం చేస్తూ ప్రభుత్వ ఆసుపత్రుల అభివృద్ధి ద్వారా మరింత మెరుగైన వైద్య సేవలు అందించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలో గల పిల్లి కొట్యాల్ ఏరియాలో గల మాతా శిశు సంరక్షణ కేంద్రంలో జీజీహెచ్ఎస్ సూపరింటెండెంట్ డాక్టర్ సునీత్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశంలో ఆర్ఎంఓ డాక్టర్ షర్మిల, జీజీహెచ్ఎస్ఆర్ఎంఓ రేవతి, డీసీహెచ్ఎస్ శివదయాల్, ప్రిన్సిపల్ నితిన్ కాబరా, హెచ్ఓడి జనరల్ మెడిసిన్ డాక్టర్ రవీంద్ర కుమార్, డాక్టర్ రాజేశ్వరి, మత్తు వైద్య నిపుణురాలు డాక్టర్ పావని, రైట్రా సొసైటీ సభ్యులు బోస్ రాజశేఖర్, బోని, కౌన్సిలర్ విశ్వంతో కలిసి ఆసుపత్రుల అభివృద్ధి సంఘం సమావేశానికి జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రులను అభివృద్ధి చేయడం ద్వారా ప్రజలకు వేగవంతమైన వైద్య సేవలు అందించడం జరుగుతుందని తెలిపారు. మాతా శిశు సంరక్షణ కేంద్రం ఆసుపత్రి అభివృద్ధి పనులకు గాను అవసరమైన బడ్జెట్ కేటాయింపు కోసం ప్రతిపాదించడం జరిగిందని, ఇందులో భాగంగా ఆసుపత్రి ఇన్ఫ్రాస్ట్రక్చర్, సిబ్బంది నియామకం, ఆసుపత్రి నిర్వహణ, అంబులెన్స్, ఇతర అంశాలకు సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేయడం జరిగిందని తెలిపారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకంలో శస్త్రచికిత్స, వైద్య పరికరాలు, పెండింగ్ బిల్లుల కోసం చర్చించడం జరిగిందన్నారు. ఆసుపత్రికి వచ్చే ప్రజలతో మర్యాదగా వ్యవహరించాలని, ఆ దిశగా నర్సులు, ఆసుపత్రి సిబ్బంది, సెక్యూరిటీ సిబ్బందికి శిక్షణ అందించాలని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లోని వార్డులు, పరిసర ప్రాంతాల్లో పారిశుద్ధ్య నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలని, ఆసుపత్రిలో ప్రజా ప్రయోజనకరంగా అవసరమైన సౌకర్యాల కల్పనకు ప్రతిపాదనలు అందించాలని తెలిపారు. అనంతరం నూతనంగా నిర్మించి ప్రారంభానికి సిద్ధంగా ఉన్న క్రిటికల్ కేర్ విభాగాన్ని కలెక్టర్ సందర్శించి వైద్యాధికారులకు పలు సలహాలు, సూచనలు అందించారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సిబ్బంది, అభివృద్ధి కమిటీ సభ్యులు పాల్గొన్నారు. యాక్చువల్లీ క్రిటికల్ కేర్ బిల్డింగ్ చూసుకుంటే కూడా ఈఎండి గైడ్లైన్స్ వీళ్ళు ఫాలో చేయలేదు మేడం. సో నేను లాస్ట్ టైం రాహుల్ సార్కి ఈఎండి గైడ్లైన్స్ ఇచ్చాను. దాంట్లో ఈఎండి ఎట్లా పెట్టాలి అనేసి ఆ లెక్క ప్రకారంగా కూడా ఇది లేదు. ది గైడ్లైన్స్ అది షిఫ్ట్ చేయాలి మేడం. నేను చూపిస్తాను మీకు, ప్లేస్ ఐడెంటిఫై చేస్తాను. ఇది వెయిటింగ్ ఏరియా ఫర్ ఎంటైర్ హాస్పిటల్. దిస్ ఇస్ ద వెయిటింగ్ Because madam is clearly sent to all the collectors and DME 3.18, TUP 0.19, 0.19. Those branches, labs, ఇవన్నీ అక్కడ ఉంటాయి. అక్కడ మేడం ఒక 150 బిలియన్ ఆఫ్ టెంపరరీ షెడ్ సిస్టమ్ 25 నుంచి ఈ రోజు టుడే కాదు, ఐ థింక్ లాస్ట్ 1 వీక్ కాదు. మై మనం అన్ని డోస్ తీసుకున్నాం.
Any amount till my any bills. Tell them. No, I brought the bills also. Please tell everyone. ఇది ఎవరన్నా ఒకటి ఏదైనా ఫైల్ చేయాలంటే ఇమీడియట్ చెప్పండి, ఎందుకంటే మనం అన్ని ఫైల్స్ తెచ్చాము. నర్సాపూర్ పట్టణంలో కోతుల బెడద నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు మున్సిపల్ చైర్మన్ లక్ష్మి, వైస్ చైర్మన్ బుచ్చేష్ యాదవ్ అన్నారు. పట్టణంలో కోతుల సమస్య వల్ల అనేక మంది తీవ్ర గాయాల పాలవుతున్నారని, అందుకోసం మున్సిపల్ పాలకవర్గం కోతుల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు వారు తెలిపారు. వారం రోజుల్లో నర్సాపూర్ పట్టణంలో కోతుల బెడద లేకుండా కోతులను పట్టించడం జరుగుతుందని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ సాయి కుమార్, మేనేజర్ మధుసూదన్, సొసైటీ చైర్మన్ రాజు యాదవ్, కౌన్సిలర్లు బుల్లెట్ రాజు, శ్రీకాంత్, నిరంజన్, సుధీర్ గౌడ్, నాయకులు భిక్షపతి, హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు. మేము మా పాలకవర్గం అండ్ మేము చైర్పర్సన్ అందరం కలిసి డిసైడ్ చేసినాం, కొత్త బోన్ తేవడం జరిగింది. మన నర్సాపూర్లో కోతుల బెల్ట్ అనేది లేకుండా క్లియర్ చేద్దాం ప్రాబ్లం అని ఒక స్టెప్ ముందుకు వచ్చాం. ఈ బోన్ ద్వారా కోతులను పట్టుతాము. మన ఊరికి అభివృద్ధి డెవలప్మెంట్కి ఫస్ట్ కోతులు వెళ్తే మన ఊరు ఇంకా బాగుంటుంది. థ్యాంక్ యూ. శుభవార్త, ఈరోజు కోతులు పట్టడం ప్రారంభించాం నర్సాపూర్ మున్సిపాలిటీలో. ఈ బాధ, ఈ బెడద ఎన్నో సంవత్సరాలుగా మనం ఎదుర్కొంటున్నాం నర్సాపూర్లో. ఈ బాధ పోయే తరుణం వచ్చింది. అందులో భాగంగా మనం నర్సాపూర్లో ఈరోజు శ్రీకారం చుడుతున్నాం. నర్సాపూర్ మున్సిపాలిటీలో కోతులు పట్టే కార్యక్రమం శ్రీకారం చుడుతున్నాం. ఇంకా ఈ 15 నుంచి 25 రోజుల వరకు ప్రతి వాళ్ళు ఇక్కడ అక్కడ లేకుండా ఒక్క కోతులు లేకుండా చూసే పని మీద మేమందరం వార్డు కౌన్సిలర్, చైర్మన్ అందరం కూడా ఖచ్చితంగా ఉంటూ కోతులన్నీ పోయే విధంగా చేస్తాం. ఊర్లో నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్న సమస్య అనేది కోతుల సమస్యని ఎవరైనా నాకు కంప్లైంట్ చేయడం అదే జరుగుతుంది ఎక్కువ. ఆ సమస్య పరిష్కారం కోసం గతంలో ఒక బోన్ తయారు చేసినాం, అది కూడా జరుగుతుంది. కాకపోతే ఒకేసారి దానివల్ల మనం ప్రయోజనం చేయకూడదు, అది దశల వారీ జరుగుతుంది. మనం ఇప్పుడు పర్మనెంట్గా మనకి తాత్కాలికంగా దాన్ని ఉపశమనం రావాలంటే సమస్యకి వెళ్ళి, అందుకే మనం చిత్తూరుకి వెళ్ళి మనం పట్టుకొచ్చినాం కోతులను పట్టే వాళ్ళని. దీని ద్వారా మనకి ఏమిటంటే వితిన్ 15 డేస్లో మొత్తం ఇక్కడ పట్టణంలో ఉన్న కోతులన్నీ మనకి పోతాయి. దాని తర్వాత మళ్ళీ ఏమైనా కోతులు వస్తే దాన్ని పట్టడానికి మన ఫోన్ ఉంది. మన దగ్గర ఉన్న వర్కర్స్ కూడా దీంట్లో కొంచెం నైపుణ్యం ఉంది. పటాన్చెరు మండలం నందిగాం గ్రామంలో ఉప సర్పంచ్ గోరేమియా ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రామసభ నిర్వహించారు. ముఖ్య అతిథిగా పటాన్చెరు ఎంపీడీఓ యాదగిరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో గ్రామసభలో ప్రధానంగా సమస్యల, గ్రామ ప్రజలకు అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు కట్టుకోవడంపై చర్చించడం జరిగిందని, మొదటిది శానిటేషన్, గ్రామంలో నెలకొన్న మురికినీరు, వీధి దీపాల సమస్య, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, తడి చెత్త, పొడి చెత్త వేరు చేసే విధానంలో గ్రామస్తులకు అవగాహన కల్పించామని, వచ్చే వర్షాకాలంలో మలుపు ప్రాంతాల్లో ఇండ్ల మధ్య నీరు నిలవకుండా చూసుకునేలా మరియు ఓటర్ జాబితా మ్యాపింగ్, సవరణ, పై గ్రామ ప్రజలకు సంబంధిత శాఖ అధికారులతో పూర్తి అవగాహన కల్పించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ గోరేమియా, వార్డు సభ్యులు, గ్రామ పంచాయతీ కార్యదర్శి విజయ్ కుమార్, వివిధ శాఖల అధికారులు, గ్రామ పెద్దలు, ప్రజలు, యువకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. డౌట్లు ఉంటే అడగండి. ఎలక్ట్రిసిటీకి సంబంధించి ఎక్కడైనా మన లూజ్ వైర్స్ కానీ, మన స్తంభాలు, ఒరిగిన స్తంభాలు కానీ ఎక్కడైనా ఉన్నట్లయితే మీరు వెంటనే రెక్టిఫై చేయాలి. ఈ గ్రామంలో బానూరులో కూడా ఒకటి కంప్లైంట్ వచ్చింది. అవన్నీ కూడా మీరు మీ శాఖ తరఫున కూడా మనం ఇది దగ్గర ఇది 4వ గ్రామ సభ సార్. వచ్చిన 6 నెలల్లో ఇది 4వ గ్రామ సభ. 4వ గ్రామ సభలో కూడా మన గ్రామస్తులు అందించిన సమస్యలన్నింటినీ కూడా గ్రామ సర్పంచ్ గారి ఆధ్వర్యంలో అన్ని సమస్యలు ఒకటిగా పరిష్కరించుకోవడం జరుగుతుంది సార్. అట్లాగే మన రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను కూడా మన గ్రామ ప్రజలకు అందించడంలో భాగంగా ఏప్రిల్ 2వ తారీఖు నాడు నిర్వహించుకున్న ప్రజాపాలన కార్యక్రమంలో కూడా మనం అన్ని సంక్షేమ పథకాలను వివరించడం జరిగింది. మన గ్రామ ప్రజలకు ఏమేమి వస్తున్నాయని కూడా, ఎంత అమౌంట్ వస్తుందని కూడా వివరించడం జరిగింది. కాబట్టి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందే ప్రతి సంక్షేమ పథకమైన చేయూత పెన్షనే కానీ, తర్వాత ఇందిరమ్మ ఇండ్లే కానీ, దాని తర్వాత కొత్తగా వచ్చిన NFBS, నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్ అని కొన్ని సంక్షేమ పథకాలు కూడా గ్రామస్తులకు అందరికీ కూడా చేరవేస్తున్నాం సార్. చేరవేసేసి కూడా వాళ్ళని కూడా దరఖాస్తులు అనేది జరుగుతుంది. ప్రభుత్వం ఆదేశించిన వెంటనే చేయుత పెన్షన్లు కానీ ఏవైనా కానీ మీ దృష్టికి తీసుకొచ్చి వీలైనంత వరకు మా గ్రామ పంచాయతీకి ఎక్కువ శాంక్షన్ ఇచ్చే విధంగా కృషి చేయాలని చెప్పేసి గ్రామ పంచాయతీ తరఫున కూడా కోరుకుంటున్నాం సార్. పెన్షన్లే కాకుండా ఇందిరమ్మ ఇల్లు కూడా సార్, లాస్ట్ టైం మీరు అన్నట్టు కొద్దిగా మేము బాగా తిరిగినా కానీ శాంక్షన్స్ అనేది 10 రావడం వల్ల దాంట్లో 2 కట్టుకోవడం జరిగింది. ఇప్పుడు పాలకవర్గం వచ్చింది కాబట్టి ఈ బాధ్యత వాళ్ళు తీసుకుంటారని చెప్పేసి గ్రామ పంచాయతీ తరఫున తెలియజేస్తాము. అట్లాగే వీలైనంత వరకు ఎక్కువ ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడం కోసం మా పాలకవర్గం కృషి చేస్తుంది సార్. ఎక్కువ శాంక్షన్స్ ఇప్పించాలని చెప్పేసి గౌరవ ఎంపీడీఓ సార్ గారు కూడా కోరుతున్నాము. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు పారిశుద్ధ్యం కానీ, ఇప్పుడు శానిటేషన్ కానీ, అభివృద్ధి కార్యక్రమాలు అనేవి నిరంతరంగా గ్రామ పంచాయతీలో నిర్వహించడం జరుగుతుంది సార్. ఇంతకుముందు మీరు చెప్పినట్టు SWM సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ 2026
నియమ నిబంధనలు అనేది కొత్తగా తేవడం జరిగింది. మీరు అన్నట్టు ఇంతకుముందు తడి పొడి చెత్త పైనే మా గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న ప్రతి ఇంటి వారికి అవగాహన ఉంది సార్. అట్లనే మనం శానిటేషన్లో ప్రతిరోజు చెత్త నిర్వహణ చేసుకుంటున్నాము. అయితే కొత్తగా మన సుప్రీంకోర్టు ఆదేశించిన ప్రకారం మనకు 4 రకాలమైన చెత్తలు అనేది మనము ఇప్పుడు నిర్వహించుకోవాలి. ఇది అనేది అవగాహన కాకుండా కంపల్సరీ చేయడం జరిగింది అన్నట్టు. అంటే సుప్రీంకోర్టు పరిధిలో వచ్చింది కాబట్టి. మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో మృగశిర కార్తె ప్రారంభం సందర్భంగా చేపల మార్కెట్ కొనుగోలుదారులతో కిటకిటలాడాయి. మృగశిర కార్తెన చేపలు తినాలి అనేది ముఖ్యమైన సంప్రదాయం. ఈరోజు చేపలు తింటే ఏడాది పొడవునా రోగాలు రావని ప్రజల నమ్మకం. వాతావరణంలో మార్పులు వచ్చే జలుబు, దగ్గు, జ్వరం వంటి రోగాలను తట్టుకునే శక్తి చేపల్లో ఉండే ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్, ప్రోటీన్ల వల్ల వస్తుందని ఆయుర్వేదం చెబుతోంది. ఈ కార్తెలో ఇంగువ, బెల్లం కలిపిన నీటిని తాగడం, నువ్వులు, బెల్లం తినడం ఆనవాయితీ. ఇది వర్షాకాలంలో వచ్చే కడుపు నొప్పి, అజీర్ణం తగ్గిస్తుందని పెద్దలు చెప్తున్నారు. ఇంగువ, బెల్లం, చింతపండుతో చారు కాచుకుని తాగితే వానాకాలంలో రోగాలు దరిచేరవని అంటున్నారు. మృగశిర రోజు చేపల కూర తప్పనిసరి. మార్కెట్లో కొర్రమట్ట, బొచ్చే, బంగారు తెగ చేపలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. తినాల్సినవి చేపల కూర, ఇంగువ, బెల్లం పానకం, నువ్వుల ఉండలు, మామిడి పండు అని స్థానికులు చెప్తున్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో 2,000 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు పాల్గొనడం సంతోషంగా ఉంది. ప్రజాప్రభుత్వంలో ప్రజా అవసరాలు తీర్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్న విధానం అభినందనీయం. అభివృద్ధి లక్ష్యంగా ముందుకు వెళుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రివర్గానికి శుభాభినందనలు. ముఖ్యమంత్రి గారు బయలుదేరారు. వాహన శ్రేణి కనిపిస్తుంది స్క్రీన్ మీద. ఇందాకే అనుకున్నట్టు గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత అక్కడ ప్రత్యేకంగా ఇంకా మన సైబరాబాద్ అదిగో మేడం అందజేస్తున్నది. అది ఒక పూల మొక్కల గుచ్చం. అది రంగారెడ్డి కమిషనర్ గారు, జోనల్ కమిషనర్ రంగారెడ్డి, అడిషనల్ కమిషనర్స్ వారం 10 రోజులు చెన్నై నగరంలో నీళ్లలో, పడవలలో ప్రయాణం చేయాల్సిన పరిస్థితి. కలకత్తా గురించి నేను చెప్పాల్సిన పరిస్థితి లేదు. ప్రాణాలతో బయటికి పోతే తిరిగి మిత్రులారా, ఈనాడు మన నగరానికి ఉన్నది ఆ ఉప్పర్ రింగ్ రోడ్డు లోపల 1,34,00,000 జనాభా. తెలంగాణ నుంచే కాదు, ఇతర జిల్లాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర దేశాల నుంచి ఉద్యోగ ఉపాధి
రామచంద్రపురం ప్రాంతంలో రహదారి విస్తరణ అంశం ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. బీహెచ్ఈఎల్ డిపో నుంచి ఉసికే బావి, వందనపురి కాలనీతో పాటు పలు కాలనీలకు వెళ్లే ప్రధాన రహదారి విస్తరణ పనులను బీహెచ్ఈఎల్ యాజమాన్యం అడ్డుకోవడంతో స్థానికులు ఆందోళన దిగారు. ఏళ్లుగా ఈ రహదారి చాలా ఇరుగ్గా ఉండడంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాహనాల రాకపోకలు కష్టతరంగా మారడంతో పాటు తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని కాలనీవాసులు చెబుతున్నారు. రహదారి విస్తరణ జరిగితే ట్రాఫిక్ సమస్యలు తగ్గడంతో పాటు ప్రమాదాలు కూడా తగ్గుతాయని వారు అభిప్రాయపడుతున్నారు. అయితే రహదారి వెడల్పు పనులు ప్రారంభించేందుకు ప్రయత్నించగా బీహెచ్ఈఎల్ యాజమాన్యం అనుమతి లేదంటూ పనులను నిలిపివేసినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ పరిణామంపై ఆగ్రహం వ్యక్తం చేసిన కాలనీవాసులు రోడ్డుపై టెంట్ వేసుకుని బైఠాయించి ధర్నా నిర్వహించారు. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని రహదారి విస్తరణ పనులకు అనుమతులిచ్చి సమస్యను పరిష్కరించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఈరోజు అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఇసుకబాయి, ఆర్సీపురం నుండి ఇసుకబాయి వరకు రోడ్డు, అది మేము చిన్నకున్నప్పటి నుంచి మాకే తెలియదు, అప్పటి నుంచి రోడ్డు ఉంది. కానీ ఈరోజు ఆ రోడ్డుని అడ్డుకోవడం మాత్రం అది ఎవరు అడ్డుకుంటారు? పిహెచ్ఎల్ వాళ్ళు వేయనివ్వట్లేదు. అది ఎందుకు వేయనివ్వట్లేదు మాకైతే అర్థం కావట్లేదు. కానీ మాకు అదే దారి, మా ఇసుకబాయి ఫస్ట్ ఇసుకబాయికే ఉండేది. ఇసుకబాయికి సంబంధించి దానికి మా పొలాలకు దానికి ప్రాబ్లం ఉంటే అప్పుడు డ్రైనేజ్ గిట్ట ఓపెన్ చేసినప్పుడు గిట్ట మాకు ప్రాబ్లం ఉందంటే మా ఇసుకబాయికి ఫ్రీగా మాంజిరా వాటర్ గిట్ట ఇచ్చినప్పుడు అసలుంటిది ఈరోజు మాకు ఇసుకబాయి కాదు, మా కాలనీలు చుట్టుపక్కల ఈరోజు ఇసుకబాయి గ్రామం సంబంధించిన రోడ్డు, వేల మంది ఇక్కడ ప్రయాణికులు ప్రయాణించే రోడ్డు, ఇక్కడ చుట్టుపక్కల ఉన్న 50 కాలనీలు మరియు బిహెచ్ఎల్కి సంబంధించిన కాలనీలు కూడా ఇక్కడ మెట్రో కాలనీ అని చెప్పిస్తుంది. అదే రకంగా ఇవాళ ఈ రోడ్ని మళ్ళా పాత రోడ్ని కొత్త రోడ్డు జిహెచ్ఎంసీ నుంచి శాంక్షన్ కావడం జరిగింది. అదేవిధంగా ఈ రోడ్డు కొత్తగా రోడ్ వేస్తుంటే బిహెచ్ఎల్ యజమాని అడ్డుకోవడం చాలా దురదృష్టం. ఇది చాలా తప్పు అని వాళ్ళు గతంలో ఇసుకబాయి గ్రామాన్ని దత్తత తీసుకున్నటువంటి బిహెచ్ఎల్ ఈరోజు అదే బిహెచ్ఎల్ వచ్చి ఇలా దారిని అడ్డం పడడం చాలా బాధాకరమైన విషయం. మా కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే గారు మైపల్లన్న గారు కూడా మాట్లాడడం జరిగింది. 3-4 సార్లు వాళ్ళను మంగళవారం సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లాలో ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ ఫలితాల మెరుగుదలకు విద్యా సంవత్సరానికి జిల్లా వార్షిక ప్రణాళిక వర్క్షాప్ నిర్వహించారు. జిల్లా విద్యాశాఖ అధికారి రాజు అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమానికి అకాడమిక్ మానిటరింగ్ అధికారి సుదర్శన్ మూర్తి, ఏసీజీ కరుణాకర్, సీఎంఓ రాజు, ఏఎస్ఓ నవీన్, మండల విద్యాశాఖ అధికారులు, స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు, మండల రిసోర్స్ పర్సన్స్తో కలిసి జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ విద్యార్థులకు నిర్వహించిన బేస్ లైన్ అసైన్మెంట్ ఫలితాల ఆధారంగా విద్యార్థుల అభ్యాసన సామర్థ్యాన్ని గుర్తించి రాబోయే డిసెంబర్ నాటికి విద్యార్థుల అభ్యాసన సామర్థ్యాలు పెంచాలని సూచించారు. అదేవిధంగా మండల సమీక్షా సమావేశాల నిర్వహణ, కృత్రిమ మేధ ఆధారిత అభ్యసనాన్ని మెరుగుపరచాలన్నారు. పాఠశాలలో విద్యార్థుల కనీస సామర్థ్యాలు సాధించేలా ఎంఈఓలు చర్యలు తీసుకోవాలన్నారు. పాఠశాలను ఎంఈఓలు, కాంప్లెక్స్ హెచ్ఎంలు నిబంధనల మేరకు ఖచ్చితంగా తనిఖీ చేయాలని, ఉపాధ్యాయులు పాఠశాలలో పనితీరు, తల్లిదండ్రుల సమావేశాల నిర్వహణ చేయాలన్నారు. ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన, గుణాత్మకమైన విద్యను అందించాలని అన్నారు. ప్రాథమిక విద్యాభివృద్ధికి ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీ అత్యంత కీలకమని తెలిపారు. వార్షిక ఎఫ్ఎల్ఎన్ మూల్యాంకన ఫలితాలు, ఉపాధ్యాయుల అంచనా వివరాలు, జిల్లాలోని అభ్యాస ధోరణాన్ని సమీక్షించి రాబోయే విద్యా సంవత్సరానికి సబ్జెక్ట్ వేరీ లక్ష్యాలను ఖరారు చేయడం జరిగిందని తెలిపారు. విద్యార్థుల అభ్యాస పురోగతి పర్యవేక్షణ, స్కూల్ కాంప్లెక్స్ సమావేశాల బలోపేతం, సహాయక పర్యవేక్షణ వ్యవస్థలు, సమీక్షా విధానాలపై కార్యాచరణ ప్రణాళిక రూపొందించినట్లు వివరించారు. అలాగే పాఠ్యపుస్తకాలు, వర్క్ బుక్స్ సకాలంలో అందుబాటులో ఉండేలా చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. ఉపాధ్యాయులు, మెంటర్ల సామర్థ్యాభివృద్ధి, ప్రోత్సాహక వ్యవస్థలపై చర్చించారు. జిల్లా స్థాయి ప్రాధాన్యతలు, కాలపట్టికలు, బాధ్యతలు, జవాబుదారీతన వ్యవస్థలను ఖరారు చేస్తూ ఎఫ్ఎల్ఎన్ లక్ష్యాల సాధనకు సంయుక్త కార్యాచరణ ప్రణాళికను ఆమోదించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు, మండల రిసోర్స్ పర్సన్ తదితరులు పాల్గొన్నారు. చాలా క్లుప్తంగా మీకు చెప్పినాము. డిఓ గారు ఒకసారి రిక్వెస్ట్ కూడా చేస్తారు, మనం ఫుల్ డే వర్క్ షాప్ పెడతాం, కానీ ఈ రోజు జస్ట్ ఇక్కడ ఇంట్రొడక్షన్ లాగా ఇచ్చాము. సో దట్ వాళ్ళే నేను తక్కువ చూసాను, ఇంతకు కూడా మీకు బ్రీఫ్ చేశారు. సో ప్రతి పాయింట్ మీద మీరు ఈ రోజు అందరికీ నమస్కారం అండి. అయితే ఈ అకాడమిక్ ఇయర్ లో ఎస్పెషల్లీ మనం లాస్ట్ ఇయర్ చూసినట్లయితే బేస్ లైన్ కి ఆటోమేటిక్ గా మన డేటా అనేది పడిపోతుంది. ఎండ్ లైన్ కి బేస్ లైన్ కి సంబంధం లేకుండా ఉంటుంది మన డేటా. ఎందుకు అంటే ఎస్ఆర్పి ఒక స్టేట్ రిసోర్స్ పర్సన్గా, అదేవిధంగా టెక్స్ట్ బుక్ రైటర్గా తెలుగు నుంచి పనిచేస్తున్నాను. ప్రజెంట్ ఉన్న వర్క్ బుక్స్ కానీ ఈ రెమిడియేషన్ ప్రోగ్రాంలో కూడా వన్ ఆఫ్ ద కీ మెంబర్గా ఉన్నాను స్టేట్ లెవెల్. సో స్టేట్ లెవెల్ ఇంప్లిమెంటేషన్లో మనకి ఈసారి కొత్తగా వస్తున్న గైడ్ లైన్స్ ఏంటి అంటే
ఆల్రెడీ ఇంతకుముందు మనం ఇచ్చిన యాక్షన్ ప్లాన్లో కూడా చూపెట్టుకున్నాము. సో చేయగలుగుతారు. సో 1 month తర్వాత మళ్ళీ మనం దీని గురించి పాయింట్ బై పాయింట్ మాట్లాడతాం. కానీ ఈ రోజు FLL లో కూడా ఎలా చేయాలి, మీ టైం టేబుల్ ఎలా ఉండాలి, గైడ్ ఎలా వాడాలి, మీ పర్టికులర్ గోల్ సెట్టింగ్ ఎలా ఉండాలి, దీని గురించి బ్రీఫ్ గా ఐడియా ఇచ్చాము. సో జస్ట్ ఫర్ యువర్ రెఫరెన్స్ కోసం, మీరు చేయాల్సిన పని కోసం. సో దీంట్లో మీ దగ్గర నుంచి ఏమైనా ఇన్పుట్స్ ఉన్నాయా MRP తరఫు నుంచి? బికాస్ ఇంతకుముందు డిఓ గారితో రివ్యూ చేసినప్పుడు దే టోల్డ్ ఈ లాస్ట్ ఇయర్ చాలా మంది MRP చాలా బాగా చేస్తాం. కాబట్టి యాక్చువల్గా మనకి కో కరిక్యులర్ యాక్టివిటీస్ అనే దగ్గర మనకి 2 periods ఉంది మ్యామ్. కాకపోతే అక్కడ మనము దాంట్లో నుంచి కో కరిక్యులర్ యాక్టివిటీస్ నుంచి ఒక 10-15 minutes అట్లా బ్రేక్ టైం తీసుకుంటే కొంచెం అడ్జస్ట్ చేసుకోవడానికి సరిపోతుంది. కానీ బేసిక్గా అది ఎట్లుంటుందంటే స్కూల్కి డిఫరెంట్గా ఉంటుంది మ్యామ్. సింగిల్ టీచర్కి ఒక ప్యాటర్న్ ఉంటుంది, డ్యూయల్ టీచర్కి ఒక ప్యాటర్న్ ఉంటుంది. కన్ఫ్యూజన్ అవుతుంది. కాబట్టి ఫర్ దిస్ అకాడమిక్ ఇయర్ మనం ఇది ఒకటే యాక్షన్ ప్లాన్, అది కూడా మనకి స్టేట్ ఇచ్చిన డైరెక్షన్స్ పరంగా మనం సెట్ చేసాము. కాబట్టి దీనికి మనం ఫాలో చేస్తాం. మళ్ళీ వేరే ఏం ఉండదు. కాబట్టి సో విల్ బి ఫాలోయింగ్ దిస్. మీరు ఈ రోజు ఇచ్చిన సజెషన్స్ పరంగా కొద్దిగా గ్రేడ్ వైజ్ స్కూల్ కేటగిరీ వైజ్ వి విల్ మోడిఫై టు సమ్ ఎక్స్టెంట్. అది మోడిఫై చేసి అందరికి సర్క్యులేట్ చేస్తాం. సో దట్ వి విల్ టేక్ అప్. మనకి టీచర్స్ రికగ్నిషన్ గురించి కొంతమంది చెప్పారు. మనం ఖచ్చితంగా చేస్తాం. ఇప్పుడు కూడా మనం SSC పిల్లలకి ప్లస్ SSC టీచర్స్ కి పిలిపిస్తున్నాము. వారికి ఫెలిసిటేషన్ ఈ రోజు చేస్తున్నాము. సో దీంతో పాటు మీరు చెప్పినట్టుగా ఏమైనా టీచర్స్ బాగానే చేస్తున్నారు, యాక్చువల్ గా మోటివేటెడ్ గా సెల్ఫ్ మోటివేటెడ్ గా చేస్తున్నారు, మనం తరఫు నుంచి ఇచ్చిన ఏదైనా కాకుండా కూడా వాళ్ళ లెవెల్లో ఇంట్రెస్ట్ తీసుకుని చేస్తున్నారు, ఖచ్చితంగా వాళ్ళకి ఫెలిసిటేట్ చేస్తాం. నేను కూడా డిఓ గారికి ఇంతకుముందు అదే చెప్పిన బాగానే చేసిన వాళ్ళ టీచర్స్ కి we will facilitate, we will provide all kind of support from district administration. పటాన్చెరు నియోజకవర్గం రామచంద్రాపురం డివిజన్ పరిధిలో లక్ష్మీ గార్డెన్స్ లో బీఆర్ఎస్ డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పటాన్చెరు నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆదర్శ్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీ సూచనల మేరకు డివిజన్ పరిధిలోని ప్రతి బూత్ స్థాయిలో డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని సూచించారు. ప్రతి బూత్ నుంచి ఆండ్రాయిడ్ ఫోన్ వినియోగంపై అవగాహన కలిగిన 2 యువతతో పాటు ఒక సీనియర్ బూత్ కోఆర్డినేటర్ను ఎంపిక చేసి ఇంటింటికి వెళ్లి సభ్యత్వ నమోదు చేపట్టాలని తెలిపారు. పటాన్చెరు నియోజకవర్గంలో పెద్ద సంఖ్యలో ప్రజలను చేర్చుకునే లక్ష్యంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ప్రతి కార్యకర్త ప్రజలతో మమేకమై పార్టీ బలోపేతాన్ని కృషి చేయాలని పిలుపునిచ్చారు. అలాగే ప్రభుత్వం నిర్వహిస్తున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఓటర్ జాబితా సవరణ కార్యక్రమానికి కూడా ఈ సభ్యత్వ నమోదు ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. బూత్ స్థాయిలో ఓటర్ల వివరాలను పరిశీలించడం ద్వారా డూప్లికేట్ ఓటర్లు, మరణించిన వారు, ఇతర ప్రాంతాలకు మారిన ఓటర్ల వివరాలను గుర్తించే అవకాశం ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రామచంద్రాపురం మాజీ కార్పొరేటర్ తొంట అంజయ్య, టౌన్ ప్రెసిడెంట్ గోవింద కురువ, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కుమార్ గౌడ్, సర్కిల్ అధ్యక్షుడు పరమేశ్ యాదవ్, గాఫర్, జగన్నాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఒక 400 మెంబర్షిప్ మనం చేయాలని మనకు పార్టీ ఆదేశించింది. దానికి ఎక్కువగా మన యొక్క నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆదర్శ్ రెడ్డి గారు స్టేట్ ఆఫీస్లో వాళ్ళకు కూడా కొన్ని సూచనలు సలహా KTR గారు, హరీష్ రావు గారు ఇచ్చారు. కాబట్టి అతను చెప్తాడు. మన దగ్గర ఉన్నటువంటి 36 బూతులకు సంబంధించి ఒక్కొక్క బూతుకు 2 డిజిటల్ ఫోన్ ఏదైతే వాళ్ళు వాడతారో దాని ద్వారా మనం సభ్యత్వం చేయవలసిన అవసరం ఉంది. కాబట్టి వారిని మనము ఇక్కడ ఎవరైతే కాలనీ బూత్ నుంచి అయితే అశోక్ నగర్ కానివ్వండి, ఇక్కడ మన దగ్గర 36 బూతుల నుంచి ఇక్కడ ఇచ్చేసినటువంటి మన యొక్క బీఆర్ఎస్ పార్టీ నాయకులకు నా యొక్క విజ్ఞప్తి, మన దాంట్లోకి వెళ్ళి ఒక 2 మనం మెంబర్స్ మనం ఎందుకంటే డిజిటల్ దాంట్లో ఉపయోగించే ఫోన్ మంచిగా వాడుకొని ఈ యొక్క మెంబర్షిప్ చేసే పద్ధతి బాగా చేసిన ఉద్దేశంతో ఉన్న వాళ్ళు చిన్న ఒక విద్యార్థులే కాకుండా ఫోన్ ఆపరేట్ చేసి మేము చేయగలుగుతామన్న వాళ్ళ పేర్లు 2 ఇవ్వాలి. ఆ తర్వాత వాళ్ళ ఇంటికి ఇంకో మనిషిని కూడా పెట్టాలి. అయితే ఈ ముగ్గురితోనే అయిపోద్దని అనుకోవద్దు. మన యొక్క బూత్లో ఎంతమంది అయితే మన కార్యకర్తలు ఉన్నామో మనం అందరం కూడా చేయవలసిన అవసరం ఉంటుంది. కూడా ఈ మధ్యన ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళిద్దరు పెట్టిన బూత్ కమిటీ వాళ్ళు ఎంతో ఇన్ఛార్జ్ చేసినట్టు కాదు. ప్రతి ఒక్కరు కూడా మనం బూత్లో ఉన్నట్టు మన బీఆర్ఎస్ కార్యకర్తలు అందరం కూడా ఆ యొక్క సభ్యత్వ కార్యక్రమం మనం కూడా వెంటుండి చేయాలని కూడా సందర్భంగానే మనం చేస్తున్నాం. GMRలో ఏదైతే మనం మీటింగ్ పెట్టినామో అది పెద్ద ఎత్తున దాదాపు 3-3.5 వేల మందితోటి మరి బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరితోటి ఏదైతే మొన్న సన్నాహక సభ బీఆర్ఎస్ పార్టీ మెంబర్షిప్ డ్రైవ్ సన్నాహక సభ చేస్తేనే అంత పెద్ద ఎత్తున కార్యకర్తలు రావడం నిజంగా చాలా సంతోషం అనిపించింది. ఆ మాట నేను చెప్పడం కాదు,
మన గౌరవ మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు చెప్పడం జరిగింది. మొన్న కేసీఆర్ గారిని మరి భూపాల్ రెడ్డి గారి 60వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా వారిని కలవడానికి వెళ్ళినప్పుడు కేసీఆర్ గారు చాలా బాగా మీటింగ్ అయిందని చెప్పడం జరిగింది. దానికి మీ అందరి సహకారంతో అయింది కాబట్టి ముందుగా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పటిదాకా మా గఫార్ భాయ్ అన్నది 100% కరెక్ట్. గత 6 నెలల నుంచి కుక్కలు నింపిన విస్తర అయింది రామచంద్రపూర్ కానీ భారతీ 3.5 నెలల నుంచి అయితే ఇంకా దారుణంగా ఎక్కడ చూసినా డ్రైనేజ్ లైన్లు పొందడం, వాటర్ 2 రోజులకు 3 రోజులకు రావడం, ప్రతి 2 రోజులకు ఒకసారి కరెంటు పోవడం ఇక మనకు లేని ఇష్యూ లేదు అనే విధంగా మరి ఇవాళ ముఖ్యంగా రామచంద్రపూర్ బాగా తయారైంది. భారతీ నగర్లో జనరల్గా ఇష్యూ ఏమి ఉండకపోతున్నాయి, అక్కడి నుంచి కూడా మాకు ఫోన్లు రావడం జరుగుతుంది. మా దృష్టికి వచ్చినంత వరకు నాకు ఎవరు ఏం చెప్పినా కూడా మేము ఫోన్లు చేయడం జరుగుతుంది, అది రిజాల్వ్ చేయడం జరుగుతుంది. ఇప్పటిదాకా ఉన్న కథ వేరే, ఇప్పటి నుంచి మనం చేస్తున్నది మనం ఇప్పటిదాకా ఏంది మన దగ్గర ఉండే కార్పొరేటరు మనతో ఉండే కదా అన్న ఉద్దేశంతో మనం కూడా కొంచెం మర్యాద ఇచ్చుకున్నాం, ఇది చేసుకున్నాం. కానీ ఇప్పుడు వాళ్ళకు వాళ్ళు నీళ్ళకు నీళ్ళైంది. మన పార్టీ మనది, వాళ్ళ పార్టీ వాళ్ళది. మనతో పాటు ఉన్న వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి పోయింది కాబట్టి మనకి ఇక వారితో పనిలేదు. ఈ కాలనీలలో జవహర్ నగర్ మున్సిపల్ పరిధిలోని ప్రగతి నగర్లో అక్రమంగా షెడ్ను నిర్మిస్తుండగా ఆ షెడ్ను కూల్చివేశారు కాప్రా రెవెన్యూ అధికారులు. ప్రభుత్వ స్థలాల్లో అక్రమ నిర్మాణాలు నిర్వహిస్తే సహించేది లేదన్నారు. భూ కబ్జాదారులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని రెవెన్యూ అధికారులు హెచ్చరించారు. కార్పొరేట్ విద్యాసంస్థల ఫీజుల దోపిడీని అరికట్టాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా యువ మోర్చా తెలంగాణ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో మాసప్ ట్యాంక్లోని ఐఆర్ ఎడ్యుకేషన్ ముందు ఆందోళన దిగారు బీజేవైఎం నాయకులు. విద్యార్థులను మరియు తల్లిదండ్రులను తీవ్ర ఆర్థిక ఇబ్బందులు గురిచేస్తున్న కార్పొరేట్ విద్యాసంస్థల ఫీజుల దోపిడీని అరికట్టాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా యువ మోర్చా తెలంగాణ రాష్ట్ర శాఖ నాయకులు ఐఆర్ ఎడ్యుకేషన్ కమిషన్కు వినతిపత్రం అందజేశారు బీజేవైఎం నాయకులు. చర్లపల్లి గట్కేసర్ రైల్వే మార్గంలో తన 2 పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న సాఫ్ట్వేర్ ఉద్యోగిని విజయారెడ్డి అత్తమామలు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఆశ్రయించారు. చనిపోయిన తన కోడలు, తల్లి, సోదరు నుంచి తమ కుమారుడు సురేందర్ రెడ్డికి ప్రాణహాని ఉందంటూ బాధిత వృద్ధ దంపతులు భగవంత్ రెడ్డి సులోచనలో మానవ హక్కుల కమిషన్లో ఫిర్యాదు చేశారు. ఈ ఏడాది జనవరి 31న తమ కోడలు, 2 పిల్లలు ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. తన కొడుకు కష్టపడి సంపాదించిన ఆస్తిపై తమ కోడలు తరపు బంధువులు కన్నుపడిందన్నారు. తన కొడుకు ఇంట్లో ఉన్న బంగారు, వెండి ఆభరణాలతో పాటు 1.5 కోటి నగదు, 10 ఇంటి స్థలాల డాక్యుమెంట్లను ఎత్తుకెళ్లారని ఆరోపించారు. వాటిని అడిగితే ఓ రౌడీ షెట్టర్తో బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై స్థానిక మేడిపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వాపోయారు. తమను చంపుతామని బెదిరిస్తున్నారని, తమకు రక్షణ కల్పించేలా పోలీసులను ఆదేశించాలని వారు కమిషన్ వేడుకున్నారు. పెళ్లి గడికేసారు మధ్య రైల్వే స్టేషన్లో 3 నా కోడలు విజయారెడ్డి, విజయారెడ్డి, నా కూతురు మా మనవరాళ్ళు చేతన్ రెడ్డి, నా మనవడు విశాల్ రెడ్డి, 3 రైల్వే స్టేషన్ పట్టాల మీద ఆత్మహత్య చేసుకున్నాక తర్వాత మాకు 31 నాడు పొద్దుగాల 9 గంటలకు మాకు తెలిపారు ఇట్లా అర్జెంట్గా రావాలి, క్రిస్మస్కి రావాలంటే మేము ఎందుకు అని మేము అన్నాం. అంటే మీ కోడలు చచ్చిపోయిందంటే మేము ఫస్ట్ అనుకున్నాము ఏదో మామూలుగా ఏదో హార్ట్ అటాక్ వచ్చింది. రైల్వే పోలీసులు వచ్చి ఇంట్లో ఎంక్వైరీ చేయడానికి వచ్చారు. వస్తే మళ్ళీ మా వడకల పుష్పం మా కొడుకు 2 వచ్చారు. వాళ్ళు వెంబడి వచ్చి వాళ్ళు పేరుపైన చదువుతారుగా కాగితాలన్నీ తీసినప్పుడు అన్ని డాక్యుమెంట్స్, ఒకటి పెద్ద ఐఫోను, మన ప్లాటర్ కాగితాలు, మళ్ళా మా కోళ్ళు ఇచ్చిన ప్రామ్స్ నోట్లు ఏమేమి ఉన్నాయో విలువైన వస్తువులు మొత్తం తీసుకుపోయారు. ఈ ఫస్ట్ తీసుకుపోయిన డబ్బు, బంగారు, వెండి అన్ని ఇవన్నీ తీసుకుని పెట్టుకోరు. కానీ మాకు అనుమానం వస్తలేదు. మాకు తెలియదు సంగతి. మా కొడుకేమో తిరుగుతుర్రు 10 రోజుల దాకా. దీని అవి అయిపోయినాయి. మా తర్వాత ఏదైతే జనవరి 31 తారీఖు నాడు విజయారెడ్డి చెర్లపల్లి రైల్వే స్టేషన్లో విజయారెడ్డి అతని కూతురు, కొడుకు రైల్వే ఇన్సిడెంట్లో చనిపోయినారు. దాని విషయంలో చెనిగచెర్లలో వాళ్లకు ఇల్లు ఉన్నది. ఆ ఇంటికాడ మరి డెడ్ బాడీలను తీసుకొచ్చి ఇంటికాడ పెట్టమని
ఏదైతే విజయారెడ్డి భర్త సురేందర్ రెడ్డి దుబాయ్లో ఉంటాడో దుబాయ్ నుంచి మాట్లాడి మా భార్య భర్తలను ఇద్దరం కష్టపడి ఆ ఇల్లు కట్టుకున్నాము. ఆ ఇంట్లోనే మా పిల్లలది మా భార్యది ఆ ఇంటికాడనే పెట్టి దహన సంస్కారాలు చేయాలని చెప్పి దుబాయ్ నుంచి మాట్లాడి వాళ్ళ అత్త బామ్మర్దికి ఫోన్ చేసి చెప్తే వీళ్ళు ఒక పథకం ప్రకారం తోటి ఆ డెడ్ బాడీలను ఎవరైతే సురేందర్ రెడ్డి వాళ్ళ అత్తమామ విజయారెడ్డి అత్తమామ బీబీ నగర్లో ఉంటారో వాళ్ళ సొంతింటికి పంపించాలని ఒక పథకం ప్రకారం తోటి సొంతింటికి పంపించి అక్కడ ఆ ఇంట్లో ఉన్న ఏదైతే డబ్బులు 1,40,00,000 రూపాయలు, కిలోన్నర బంగారము, 2 కిలోల వెండి, ఇక్కడ హైదరాబాదులో చుట్టుపక్కల ఉన్న ప్రాపర్టీస్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ. గొండ్లపోచంపల్లిలో కబ్జా గురైన ఎస్సీ కార్పొరేషన్ భూముల్ని సందర్శించిన ఎస్సీ ఎస్టీ మైనార్టీ కార్పొరేషన్ మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు వజేష్ యాదవ్, మేడ్చల్ కలెక్టర్ మను చౌదరి. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న షెడ్యూల్ కులాల పిల్లల భవిష్యత్ కోసం గొండ్లపోచంపల్లి మైతంగూడ శిబార్లోని 509 సర్వే నెంబర్లో అప్పటి ప్రభుత్వం 1991లో 49 ఎకరాల 20 గుంటల భూమిని కేటాయించింది. ఇంతకుముందున్న ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న ఓ వ్యక్తి అధికారం అడ్డం పెట్టుకుని అనేక రకాల చెరువు కుంటలను ఆక్రమించి భూములు కబ్జా చేసి కళాశాల ఆసుపత్రులు నిర్మించుకున్నారని పరోక్షంగా మాజీ మంత్రి కబ్జా చేసిన మాజీ మంత్రి మల్లారెడ్డి గురించి మాట్లాడి నా స్థాయి నేను తగ్గించుకోనని పరోక్షంగా విమర్శించారు. రాష్ట్ర షెడ్యూల్ కులాల మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తాను ఎస్సీ కార్పొరేషన్ కేటాయించిన భూములను ఆక్రమిస్తుంటే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. సాధ్యమైన తొందరగా ఇక్కడున్న 49.20 ఎకరాల భూమిని సర్వే చేయించి కార్పొరేషన్కు అప్పగించాలని స్థానిక కలెక్టర్ను ఆదేశించారు మంత్రి. ప్రభుత్వ స్థలాలను రైతుల భూములను కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని మంత్రి అడ్డూరి లక్ష్మణ్ హెచ్చరించారు. విద్యా సంస్థల అధినేత సిహెచ్ సామకూర మల్లారెడ్డి గారిది నడుస్తుంది. ఆయన ఏం చేసిండంటే రైతుల దగ్గర రోడ్ ప్లేస్లో ఉన్నటువంటి ప్లేస్లను ఆయన కొనేసుకొని లోపలికున్న రైతులకు దారి లేకుండా చుట్టుముట్టు కాంపౌండ్ వాల్ పెట్టి వాళ్ళకు జీవనోపాధి మీద పొట్ట మీద దెబ్బ కొట్టే పరిస్థితి తీసుకొచ్చిండు. మేము కోరుతుంది ఏంటంటే కనీసం ఆ రైతులకు ట్రాక్టర్ పోయేటట్టు లేకపోతే వరి కోత మిషన్ పోయేటట్టు స్థలం అయితే ఇవ్వాలని చెప్పి మన గవర్నమెంట్ జీవోలల్లో మరి హైకోర్టు డిసిషన్లో కూడా ఉన్నది. అది ఎన్నోసార్లు చెప్పినా వీళ్ళు ఏం భయపడుతున్నారంటే రైతులు మల్లారెడ్డి గారు ఎక్కడ మాట్లాడిన దగ్గర మస్తు డబ్బులు ఉన్నాయి, అనేకమైనటువంటి డబ్బులు సంపాదించిన ఏం చేసుకోవాలో అర్థమవుతలేదు అని ఆ డబ్బులతోని అధికారులను కొని ఆగమాగం చేస్తుండనే బాధలో మన రైతులందరూ ఇన్ని రోజులు అంతకుముందు ఎంపీగా ఉండే, తర్వాత మంత్రిగా ఉండే, ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉండే, రకరకాలైనటువంటి ఆయన చెప్తున్నట్టు మాటలనే భయపడుతున్నారు వీళ్ళందరూ రైతులు. ముందుకొచ్చి చెప్పడానికి వాళ్ళు రాలి. ఇవాళ నిజంగా కూడా దేవుడు వాళ్ళే మన కలెక్టర్ గారు వచ్చారు, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రులు మరి శంకర్ గారు కూడా, లక్ష్మణ్ గారు కూడా వచ్చి ఇక్కడ వాళ్ళకు దేవుడులా కనిపించారు. వాళ్ళకు ఉన్నటువంటి ఆయన వస్తుంటే అందరూ తండోపతండాలు రైతులు వచ్చేసి మాకు దారిని కల్పియండి, ఆయన అయితే దారి మేము ఆయన భూములు కబ్జా చేసినని మాట్లాడతలేను నేను, కానీ ఆన్లో ఓనేయకుండా చేసి మీరు ఎంతకు అమ్ముతారో అమ్ముండి, మేము అమ్ముతాంగా పోతున్నాము ఓ రకము, కొనటానికి పోతే ఓ రకంలాగా వాళ్ళని అనేక రకమైనటువంటి అవస్థలు పెడుతుండ్రు. ఆయన సోషల్ ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్గా, డిజబుల్ శాఖ మంత్రిగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి షెడ్యూల్ కాస్ట్ పిల్లల భవిష్యత్ కోసం కేటాయించినటువంటి స్థలం ఏదైతే గుండ్లపోచంపల్లి శివార్లో సర్వే నెంబర్ 509 సుమారు 49 ఎకరాల 20 గుంటల భూమిని మా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా అప్పుడున్న ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ షెడ్యూల్ కాస్ట్ పిల్లల భవిష్యత్తు కోసం, షెడ్యూల్ కాస్ట్ తరాల కోసం, వారి బాగోలు కోసం గొప్పగా ప్రభుత్వం ఆలోచన చేసి 1991లో ఎస్సీ కార్పొరేషన్ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా 49 ఎకరాల 20 గుంటల భూమిని ప్రభుత్వం తీసుకోవడం జరిగింది, కొనుగోలు చేయడం జరిగింది. మన దీనిలో భాగంగా మా రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాలో మా షెడ్యూల్ క్యాస్ట్ కానీ షెడ్యూల్ ట్రైబ్కి సంబంధించిన ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ పరిస్థితిలో ఉన్నాయి, మా పిల్లల భవిష్యత్తు ఏంది, వెల్ఫేర్ పరంగా గౌరవ ముఖ్యమంత్రి గారు గొప్ప ఆలోచనతో ముందుకెళ్తున్న తరుణం లోపల కొంతమంది ప్రైవేటు వ్యక్తులు మరి వారికి ఉన్నటువంటి గత ప్రభుత్వంలో పనిచేసినటువంటి అధికారాన్ని చూపెట్టో, వారికి ఉన్నటువంటి ఆర్థిక బలాన్ని చూపెట్టో మా షెడ్యూల్ కులాలకు సంబంధించిన భూమిని అన్యాక్రాంతం చేస్తున్నారని మా అధికారులను దృష్టికి తీసుకొచ్చిన వెంటనే నేను, కలెక్టర్ గారు,
అదే జంగన్న, అదే మా హర్షవర్ధన్, మా ప్రీతం, మా చైర్మన్, ఇంకా మా చాలామంది ప్రాంతానికి సంబంధించిన పెద్దలందరూ ఉన్నారు. చాలాసార్లు ఫోన్ చేసిన అన్న ఒక్కసారి మన భూములంతా కూడా అన్యాక్రాంతం అవుతుంది చాలామంది అని. నేను ఒకటే విషయం చెప్పదలుచుకున్నా, ప్రభుత్వం తరపున ఇక్కడికి నేను వచ్చిన, నేను సామాన్య వ్యక్తి నుంచి ప్రజలతో ఎన్నుకోబడ్డ ఈ రాష్ట్ర మంత్రిగా ఈరోజు బాధ్యతలు తీసుకొని సోషల్ వెల్ఫేర్ మినిస్టర్గా ఈరోజు మీడియా ముందు నేను చెప్తున్నా. 49 ఎకరాల 20 గుంటల భూమి విషయం లోపల తక్షణమే మేము కలెక్టర్ గారికి ఆదేశాలు ఇస్తున్నాం. ఈ భూమి మొత్తాన్ని సర్వే చేపించి ఒక టైం బాండ్ ప్రోగ్రాం లోపల డిమార్కేషన్ చేపించి మాకు సబ్మిషన్ చేసిన వెంటనే మా ఎస్సీ షెడ్యూల్ కులాల ద్వారా పూర్తిగా ఫెన్సింగ్ వేసుకుంటాం. ఆ ఫెన్సింగ్ లోపల ఎంత పెద్దోళ్ళని ఉండని, ఏ వ్యక్తి అని ఉండని, ఆ వ్యక్తి ఉన్నటువంటి ఆ ఆధీనంలో భూమి ఉంటే ఆ భూమిని తిరిగి మా ప్రభుత్వం ఆధీనంకు చూసుకుంటే మా పిల్లల భవిష్యత్తుకు. ఎందుకంటే ఇది 91 కోట్లు తీసుకున్న తర్వాత అప్పుడు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి పిల్లలకు ఇక్కడ నర్సరీ కానీ ఉద్యానవనంగా పరంగా అనేక ట్రైనింగ్ క్లాసులు జరిగినాయి. ఇక్కడ ఇటు పోతే ఉత్తర తెలంగాణకు సంబంధించిన ప్రాంతానికి నిజామాబాద్ కానీ, కరీంనగర్ కానీ, ఆదిలాబాద్ కానీ ఆ ప్రాంతానికి సంబంధించిన పిల్లలు ట్రైనింగ్ చేయాలనుకున్నా కూడా నర్సరీ పరంగా ఇంకా గొప్పగా ఉద్యానవనంగా వాళ్ళకు ఒక ఉన్నతమైన భవిష్యత్తు ఇచ్చే విధంగా ట్రైనింగ్ క్లాస్ ఇచ్చిన. అంబర్పేటలో భారీ వర్షం, రోడ్లపై వర్షపు నీరు వచ్చేరింది. పలు ప్రాంతాల్లో రోడ్లపై నీరు నిలవడంతో స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాహనదారులు ప్రధానంగా నెంబర్ చౌరస్తా, శ్రీరమణ చౌరస్తా, అలీకేఫ్ చౌరస్తా తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించిపోయింది. రోడ్లన్నీ జలమయమై వాహనదారులు వర్షం తడుస్తూ ఇక్కట్లు ఎదుర్కొన్నారు. హనుమకొండ జిల్లా అనంతసాగర్లోని ఎస్ఆర్ యూనివర్సిటీలో 4వ స్నాతకోత్సవాన్ని యూనివర్సిటీ వ్యవస్థాపకులు ఛాన్సలర్ వరదారెడ్డి అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో బిట్స్ పిల్లాని వైస్ ఛాన్సలర్ రామ్ గోపాలరావు ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు మెడల్, సర్టిఫికెట్లు అందజేశారు. పద్మశ్రీ గ్రహీత దీపికారెడ్డికి యూనివర్సిటీ తరపున డాక్టరేట్ను అందజేశారు. కార్యక్రమంలో వరదారెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు స్కిల్స్ను అప్డేట్ చేసుకోవాలని, సిస్టమేటిక్గా వర్క్ చేయాలని, తల్లిదండ్రులకు న్యాయం చేయాలని అన్నారు. కార్యక్రమంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ప్రొఫెసర్లు, యూనివర్సిటీ సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొన్నారు. Next, BBA silver medal, Nasiha Anam. Agriculture, Homakula Ishwar. Today, these institutions educate over 1.5 lakh students and employ more than 10,000 staff members. Completed UG, PG, doctoral studies. Now, you are going to enter into the society. ఇవాళ మీరు 2 బాధ్యతలను గుర్తించాలి. ఒకటి, పేరెంట్స్కి బాగా రెస్పెక్ట్ ఇవ్వాలి. 2, సొసైటీ డెవలప్మెంట్ కొరకు బాగా ఉపయోగపడాలి. మీ గోల్ రీచ్ కావాలంటే మీరు ఎప్పుడు అప్డేట్ కావాలి.
శేషన్ గన్పూర్ నియోజకవర్గంలో 60.62 కోట్ల వ్యయంతో చేపట్టిన పలు విద్యుత్ అభివృద్ధి పనులకు సంబంధించిన నూతన సబ్స్టేషన్ల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు కడియం కావ్య మాట్లాడుతూ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేస్తూ పేదల సంక్షేమాన్ని కృషి చేస్తుందని తెలిపారు. గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందించడం చారిత్రాత్మక నిర్ణయమని పేర్కొన్నారు. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గాన్ని రాష్ట్రంలో ఆదర్శంగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో ఘనపూర్ శాసనసభ్యులు కడియం శ్రీహర్ మాట్లాడుతూ ఘనపూర్ ప్రాంత అభివృద్ధికి విద్యుత్ సబ్స్టేషన్లు కీలకమన్నారు. ఒకప్పుడు వలసలకు కేంద్రంగా ఉన్న ఈ ప్రాంతం దేవాదుల ప్రాజెక్టు ఉచిత విద్యుత్ వల్ల వ్యవసాయ అభివృద్ధి సాధించిందని తెలిపారు. రైతుల ప్రతి గింజను కొనుగోలు చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పారు. రఘునాథపల్లి 132 kV సబ్స్టేషన్ అప్గ్రేడ్ చేయాలని, లైన్ షిఫ్టింగ్ పనులకు నిధులు మంజూరు చేయాలని, ఎస్సీ ఎస్టీ సప్లై నిధులు కూడా కేటాయించాలని ఉప ముఖ్యమంత్రిని కోరారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ చూ మాట్లాడుతూ రైతులు ప్రజలకు నిరంతర నాణ్యమైన విద్యుత్ అందించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఇందిరా రైతు సేవా కేంద్రాల మహిళలకు ఈ అభివృద్ధి కార్యక్రమాలు మరింత స్ఫూర్తినిస్తాయని పేర్కొన్నారు. అనంతరం టీజీఎన్పీ డీసీఎల్ సీఎండీ కర్ణాటి వరుణ్ రెడ్డి మాట్లాడుతూ 60.62 కోట్ల వ్యయంతో ఘనపూర్ నియోజకవర్గంలో పలు విద్యుత్ సబ్స్టేషన్లు ప్రారంభించుకోవడం జరిగిందని తెలిపారు. ప్రజలకు నాణ్యమైన నిరంతర విద్యుత్ సరఫరా అందించేందుకు సంస్థ కట్టుబడి ఉందని పేర్కొన్నారు. లోడ్ మేనేజ్మెంట్ మెరుగుపడడంతో విద్యుత్ సరఫరా మరింత స్థిరంగా ఉంటుందని తెలిపారు. అనంతరం ట్రాన్స్కో సీఎండీ మాట్లాడుతూ విద్యుత్ రంగ అభివృద్ధి కార్యక్రమాలకు అభినందనలు తెలిపారు. అధిక లోడ్ సమయంలో సమర్థవంతమైన విద్యుత్ నిర్వహణ ద్వారా సరఫరాలో అంతరాయాలు తగ్గుతాయని, వ్యవస్థ మరింత బలపడుతుందని వివరించారు. ఆలయ కమిటీ చైర్మన్ కానీ, మార్కెట్ కమిటీ చైర్మన్ కానీ, వివిధ కమిటీల చైర్మన్లకి, ముఖ్య నాయకులకి, తర్వాత మాజీ జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎవరైనా ఉన్న వాళ్ళందరికీ, తర్వాత ప్రెస్ మీడియా మిత్రులకి, వేలాదిగా తరలి వచ్చినటువంటి గన్పూర్ ప్రజానికానికి అందరికీ కూడా పేరు పేరున స్వాగతం తెలియజేస్తూ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మనందరికీ తెలుసు, కాంగ్రెస్ ప్రభుత్వము గతంలో వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాత్రమే మనకి రైతులకి ఉచిత విద్యుత్ ఏదైతుందో అది ఇవ్వడం జరిగింది. మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాకనే కోట్ల రూపాయలు కూడా రైతుల రుణమాఫీ చేసి చూపించినటువంటి ప్రభుత్వం ఇది. అలాగే ఈరోజు రైతాంగ సోదరులకి ఇప్పుడే పెద్దలు కడియం శ్రీహర్ గారు మాట్లాడుతూ చెప్పారు, అత్యధిక శాతం ఈరోజు పంట దిగుబడి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి అనేక చర్యల వల్ల ఈరోజు దిగుబడి పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో ఏర్పడింది. ఈ దిగుబడి సంబంధించినటువంటి ధాన్యం కొనుగోలు వ్యవస్థని ఈనాటి ప్రభుత్వం ఎంత దిగుబడి వచ్చినా ప్రతి గింజ వరకు కొంటామని చెప్పి చాలా స్పష్టంగా చెప్పటమే కాదు, కొనుగోలు చేసినటువంటి పరిస్థితులు కూడా మీరు గమనించారు. దీనికి సంబంధించి 14,006 కోట్ల రూపాయల్ని రైతాంగ సోదరుల అకౌంట్స్లోకి పేమెంట్ చేయటం కూడా జరిగింది. 10.78 లక్షల రైతాంగ సోదరుల అకౌంట్స్ ఈరోజు అకౌంట్స్లోకి డబ్బులు పంపించడం జరిగింది. లాస్ట్ ఇయర్ ఇదే సంవత్సరానికి 72.22 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేస్తే ఈ సంవత్సరం ఇదే తేదీ కల్లా 72.30 లక్షల మెట్రిక్ టన్నులు ఇప్పటికే కొనుగోలు చేసి రికార్డు స్థాయిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ధాన్యాన్ని పండిస్తున్న రైతులను ఆదుకుంది. ఈ సందర్భంగా ఎంత పెద్ద ఎత్తున ఇన్ని వేల కోట్ల అవసరాలు ఉన్నప్పటికీ కూడా రైతాంగ శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని కొనుగోలు చేసుకుంటూ ముందుకు పోతా ఉంటే తగుదనమ్మ. మీరు మా నియోజకవర్గానికి వచ్చిన సందర్భంగా మా నియోజకవర్గానికి మా పల్లె తరఫున, మా రైతుల తరఫున మిమ్మల్ని ఒక కానుక ఇచ్చిపోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతున్నాను. ఇవాళ మా నియోజకవర్గంలో రఘునాథపల్లి మండల కేంద్రంలో 132/33 kV సబ్స్టేషన్ ఉన్నది. అక్కడ అదనంగా 12 ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నది. మా నియోజకవర్గానికే కాకుండా పాలకుర్తి, జనగామం కూడా ఉపయోగపడే విధంగా రఘునాథపల్లి మండల కేంద్రంలో ప్రస్తుతం ఉన్న 132/33 kV సబ్స్టేషన్ 220 kV సబ్స్టేషన్గా అప్గ్రేడ్ చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. అది కనుక అప్గ్రేడ్ అయితే మా స్టేషన్ గన్పూర్లో ఇక ఎన్నడూ కూడా ఇంకా వచ్చే 25 సంవత్సరాల వరకు కూడా మనకు విద్యుత్ సమస్యలు ఉండబోవు అని చెప్పి నేను ఈ సందర్భంగా మీకు సవినీయంగా తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా అనేక గ్రామాలలో ఇండ్ల మీదుగా, గ్రామాల మీదుగా, ఆవాసాల మీదుగా 33/11 kV లైన్స్ పోయినాయి. అనేక గ్రామాలలో ఇండ్ల మీదుగా సర్వీస్ లైన్స్ పోయినాయి.
ఆ సర్వీస్ లైన్స్ షిఫ్ట్ చేయాలి అంటే NPTCL వాళ్ళు డబ్బులు కట్టమంటారు. ఏబీ బులెటిన్ విశేషాలు. నమస్కారం.